హాయ్ ఎవ్రీవన్, నేను మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, మీరు ఒక్కసారి బోర్డు వైపు చూసినట్లయితే మాత్రం బ్యాంక్స్, ఎస్ఎస్సి, సిఆర్టీ. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, లైక్ మీరు ఒకవేళ బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్లో పీఓ కానీ క్లర్క్ కానీ, అలాగే మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాం, సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నాం, అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. నెక్స్ట్ కమింగ్ టు సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. జనరల్గా సిఆర్టీలో ఫస్ట్ వాళ్ళు మనకి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఉంటే జీడీ లేదంటే టెక్నికల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత కండక్ట్ చేసి హెచ్ఆర్. సో అక్కడ సిఆర్టీలో కూడా మనకి రిటన్ ఎగ్జామ్ అనేది పెడతారు, కండక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే నో ప్రాబ్లం. ఈ రోజు నుంచి కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ కోచింగ్లో నేను చెప్పే ప్రతి వీడియో కూడా, ప్రతి లెసన్ కూడా, ప్రతి కాన్సెప్ట్ కూడా ఏ తీసుకున్నా సరే మీకు సూటబుల్ అవుతుంది. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే సూటబుల్ అవుతుంది. సో కామన్గా ఒకే ప్రిపరేషను 3 ఎగ్జామ్స్ అనేవి మీ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకు ఇలాగా 3 ఎగ్జామ్స్కి కలిపి ఒకే సిలబస్ ఎందుకు ఉంటుంది? మీరు ఒక్కసారి బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, సిఆర్టీ కానీ ఈ రిటన్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంటుంది. ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే మాత్రం 90% సిలబస్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. సో అందుకే అంటున్నాను, ఈ రోజు నేను స్టార్ట్ చేయబోయే క్లాసెస్ అయితే వినండి. ఈ 3 దేనైనా సరే మీరు ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా పర్లేదు, మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తాను. ఎగ్జామ్ ఏదైనా పర్లేదు, బట్ నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా 3 కూడా సూటబుల్గానే చెప్తాను, మైండ్లో పెట్టుకొని కన్సిడర్ చేసే చెప్తాను. సో ఏదైనా పర్లేదు, చెప్పే కదా సిలబస్ అయితే 90% అయితే సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ కోచింగ్లో, ఈ రోజు స్టార్ట్ చేయబోయే కోచింగ్లో మీరేం డిస్కస్ చేస్తారు సార్ అంటే మాత్రం ఫస్ట్ వన్ నేను అర్థమెటిక్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? యాప్టిట్యూడ్ అని కూడా అంటాం, అవునా? ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ రీజనింగ్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? ఇంటెలిజెన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, థర్డ్ వన్ ఇంగ్లీష్. ఇక్కడ వరకు అయితే నేను ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను. అది అర్థమెటిక్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, కానీ ఎవ్రీడే అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను. కోచింగ్ కూడా ఎవ్రీడే జరుగుతుంది, ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది, సీరియస్గానే జరుగుతుంది. సో ఎక్కడైతే నేను ఒక్కరోజు కూడా స్కిప్ చేయని వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా అయితే ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే సరిపోతుంది, ఎందుకంటే దేనికి ప్రిపేర్ అయినా సరిపోతుంది, నేను చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది. ఇవి కాక ఇంకేం చెప్తారు సార్ అంటే నేను జీకే, ఇంకా చెప్పాలంటే స్పెషల్ కేర్తో జీకే క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి అంటే మీకు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. జీకే జనరల్గా ఎక్కువగా అడిగే ప్లేస్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో జీకేకి ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ. స్టూడెంట్స్ కూడా చాలామంది స్ట్రగుల్ అయ్యే పార్ట్ ఏంటంటే జీకే. సో ఈ జీకేలో మంచి స్కోర్ ఎలా గెయిన్ చేయొచ్చు, చదివిన బిట్స్ని ఎక్కువ బిట్స్ చదివి ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడం ఎలాగా. సో దీని మీద స్పెషల్ క్లాసెస్ డిజైన్ చేస్తున్నాను. ఇవి నేనైతే నెక్స్ట్ వీక్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించినవి. ఓకే, ఇంకేం చెప్తారు సార్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తుంటాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచి. బట్ ఈ రోజు నుంచి అయితే మాత్రం నేను ఈ 3 అయితే స్టార్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ 3: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకేం చెప్తారు సార్ అంటే సిఆర్టీ వాళ్ళకి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి, వీళ్ళకి నేను టెక్నికల్ సబ్జెక్ట్ కూడా చెప్తాను. లైక్ మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పినట్టుగా C++, జావా, వరాకిల్. సో ఇంకా ఏమైనా ఉంటే ప్రతి టెక్నికల్ సబ్జెక్ట్ కూడా మీకు నేను చెప్పడమే కాదు, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఎలా చెప్తే మనకి ఇంటర్వ్యూ చేసేవాడు ఇంప్రెస్ అయ్యి మనకు జాబ్ ఇస్తాడు. సో ఇవన్నీ కూడా నేను చెప్తుంటాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, జస్ట్ క్లాసెస్ని జస్ట్ ఇంట్రెస్ట్ పెట్టి వింటే సరిపోతుంది, అంతకుమించి మీరు ఏం చేయక్కర్లేదు. ఓకే, ఈ రోజు నుంచి నా ఫస్ట్ క్లాస్లో భాగంగా ఈరోజు ఏం స్టార్ట్ చేయబోతున్నానంటే అర్థమెటిక్ స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను. ఇంకోటి అర్థమెటిక్ గురించి చాలామంది స్టూడెంట్స్, చాలామంది దగ్గర ఒక 80% స్టూడెంట్స్ ఇచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే 80% స్టూడెంట్స్ ఇచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే సార్ అర్థమెటిక్ తీసుకుంటే మనం టఫ్గా ఫీల్ అవుతున్నాం సార్, అంతేకాదు మేము చాలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము, చాలా బుక్స్ రిఫర్ చేసాము, మాకు అర్థమెటిక్లో మేము ఫైండ్ అవుట్ చేసిన కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చాప్టర్ తీసుకుందాం, ఒక చాప్టర్ పర్సంటేజెస్ అనే చాప్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద అర్థమెటిక్ చాప్టర్, వన్ ఆఫ్ ద అర్థమెటిక్ చాప్టర్. సార్ అర్థమెటిక్లో ఏదైనా చాప్టర్ తీసుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్నా సరే మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చాప్టర్కి వచ్చి ఒక 10 సమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మోడల్ ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఈ రకంగా 10 సమ్స్కి వచ్చి 10 మోడల్స్ వస్తున్నాయి సార్, గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది సార్ అంటారు. నిజమే,
ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మోడల్ చెప్తే ఎవరికైనా కష్టం, నాకైనా కష్టం, ఎవరికైనా కష్టమే. బట్ నా వరకు అయితే మాత్రం నేను ఈ ప్రాబ్లమ్ని మీకు సార్ట్అవుట్ చేసి చూపిస్తాను. అంటే చాలామంది చెప్పే ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మోడల్ చెప్పే ఆ మెథడాలజీకి నాది క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఏంటి సార్ ఏంటి ఆపోజిట్ అంటే, వాళ్ళందరూ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క మోడల్. నేనేం చేశాను, ఒక్క మోడల్కే 10 సమ్స్ చెప్తాను. అంటే నేను చెప్పే ఒక్క మోడల్ చుట్టూనే ఆ 10 సమ్స్ కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో దిస్ ఈజ్ మై స్పెషల్. కావాలంటే మీరు నా అప్కమింగ్ క్లాసెస్ చూడొచ్చు. అర్థమెటిక్ అయితే మాత్రం ఒక్క మోడల్ చెప్పి మిగతా 10 సమ్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని ఒక్క మోడల్ని బేస్ చేసుకొని చేయడం వరకు చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది 10 మోడల్స్ ప్రిపేర్ అవ్వడం ఈజీయా, ఒక్క మోడల్ ప్రిపేర్ అవ్వడం ఈజీ అంటే చిన్నపిల్లలు కూడా చెప్పే ఆన్సర్ ఏంటి, ఒక్క మోడల్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. సో అది ఎలాగో అనేది అప్కమింగ్ క్లాసెస్లో మీకు చెప్తుంటాను. సో ఈరోజు అర్థమెటిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇంకోటి ఏంటంటే, అది అర్థమెటిక్ అయినా ఇంగ్లీష్ అయినా రీజనింగ్ అయినా సరే ప్రతి స్టూడెంట్ చేయవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమెటిక్ తీసుకుందాం. ఏంటి సార్ పెద్దగా అర్థమెటిక్ గురించి మాట్లాడుతున్నారంటే, చాలామంది స్టూడెంట్స్ కావాలంటే మీరు అడుగుచండి, చాలామంది స్టూడెంట్స్ అర్థమెటిక్ అంటే చాలా భయపడుతుంటారు. ఆ సమ్స్ చేయలేక, ఒకవేళ సమ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అవుట్ సైడ్ సిలబస్ ఇస్తే మాత్రం సమ్ చేయడానికి చాలా కష్టపడిపోతుంటారు. సో కానీ నేను అర్థమెటిక్ అనేది మీకు చాలా ఈజీగా నేర్పిస్తుంటే, మీరు కూడా వన్స్ క్లాసెస్ విన్న తర్వాత అర్థమెటిక్ ఇంత ఈజీనా అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా అయితే నేను చేస్తుంటాను. ఓకే, ఏ సమ్ ఇచ్చినా మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ సమ్ ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు రీడ్ ద క్వశ్చన్ మీకు అర్థమయ్యేదాకా బాగా చదవండి. బాగా అంటే బాగా అది వన్స్ మీకు అర్థమయ్యిందంటే మాత్రం దానికి సంబంధించిన ఆన్సర్ మీకు 50% వచ్చేసినట్టే. క్లియర్ దిస్ పాయింట్. క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. సీరియస్గా చెప్తాం, క్వశ్చన్ అర్థమైతేనే మిగతా సబ్జెక్ట్స్ అవన్నీ పక్కన పెడితే మాత్రం అర్థమెటిక్ వచ్చి అయితే మాత్రం ఇచ్చిన క్వశ్చన్ అయితే మాత్రం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ క్వశ్చన్ అర్థమయ్యిందా ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బిలీవ్ మీ, ఈ ఒక్క ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, మరి రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఇంగ్లీష్ అయినా అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఇంకా సబ్జెక్ట్ ఏదైనా సరే బేసిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను బేసిక్స్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. ఎందుకు బేసిక్స్ చూడాల్సిన అవసరం ఏంటి, మీరు ఎప్పుడైనా బేసిక్స్ స్ట్రాంగ్ అయితే సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఫోకస్ ఆన్ బేసిక్స్. నేనైతే మాత్రం నా కోచింగ్లో భాగంగా ప్రతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కన్నా ముందు బేసిక్స్ చెప్తాను. ఆ బేసిక్స్ అవ్వగానే ఆ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఇంపార్టెంట్ సమ్స్, ఆ ఎగ్జామ్ మోడల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో బేసిక్స్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, బాగా నేర్చుకోవాలి బేసిక్స్. ప్రతి చాప్టర్కి నేనైతే బేసిక్స్ చెప్పిన తర్వాతే ఆ చాప్టర్లో సమ్స్ చెప్తాను. ఇలాగ ప్రతి చాప్టర్కి కూడా బేసిక్స్ ఇస్తాను. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మైండ్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. క్లాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఇంక మనం డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు నేను ఫస్ట్ స్టార్ట్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్. ఏంటండి యాప్టిట్యూడ్. దీన్నే మనం అర్థమెటిక్ అని కూడా అనొచ్చు. అర్థమెటిక్. ఓకే, ఈ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ స్టార్ట్ చేయడం కన్నా ముందు కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఏ చాప్టర్కైనా ఏ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ ఒకసారి మీకు గుర్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, బేసిక్స్ ఏముంటాయి సార్ అంటే, ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ 1 to 100 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బై హార్ట్ చేయండి. ఎంతలా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు నిద్రలో లేపి ఓకే టెల్ మీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అంటే మీరు టక్క చెప్పేంత బాగా గుర్తుపెట్టుకోండి. సో 1 to 100 అనే ప్రైమ్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న బేసిక్స్ గురించి. బేసిక్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్గా చదివి తీరాల్సిందే. ఇంకా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఎనీ టైం ఎప్పుడు అడిగినా సరే ఆన్సర్ టక్క చెప్పాలి. బేసిక్స్ ఉంటే మీకు అర్థమెటిక్ డీల్ చేయడం, రీజనింగ్ డీల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. వితౌట్ బేసిక్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో అర్థమెటిక్కి సంబంధించిన బేసిక్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాం చూడండి. ఇంకేం చూడాలి సార్ అంటే, స్క్వేర్స్. అదేనండి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. మీరు ఆల్రెడీ ఇప్పుడు నుంచి చదువుకున్నారు కదా, ఇప్పటి నుంచో కూడా. సో స్క్వేర్స్ సరే ఎంతవరకు చదవాలి అంటే 1 to 30 స్క్వేర్స్. ఏంటండి 1 to 30 స్క్వేర్స్. ఇవి మీకు నేను ఫస్ట్ ఒకటే చెప్తాను, ఎనీ టైము ర్యాండమ్గా అడిగిన, ర్యాండమ్గా అంటే మధ్యలో ఎక్కడో 22 స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 484 సార్ అని చెప్పాలి. క్లియర్. సో ఎక్కడ అడిగిన స్క్వేర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. ఓకే, స్క్వేర్స్ అంటే తెలుసు, మరి స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి అంటే ఏమీ లేదు. వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ 4?
చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ 4? స్క్వేర్ రూట్ వాల్యూ 4 ఎంత? 2. ఓకే. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ 25? ఎంత ఆన్సర్? 5. సో ఇలాగ స్క్వేర్ రూట్ వాల్యూస్ అనేవి మీరు 1 to 30 దాకా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు క్యూబ్స్. క్యూబ్స్ అంటే ఏంటి? నెక్స్ట్ క్యూబ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. సో ఇలాగ స్క్వేర్ వాల్యూస్ అనేవి మీరు 1 to 15 గుర్తుపెట్టుకోవాలి. 1 to 15 అయితే గుర్తుపెట్టుకోవాలి స్క్వేర్ క్యూబ్ వాల్యూస్. అలాగే మన స్క్వేర్కి స్క్వేర్ రూట్స్ ఎలా ఉన్నాయో క్యూబ్కి కూడా క్యూబ్ రూట్స్ ఉంటాయి. ఈ క్యూబ్ రూట్ వాల్యూస్ కూడా మీరు 1 to 15 గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అడిగినా ఎస్పెషల్లీ ర్యాండమ్గా అడిగినా చెప్పేలాగైతే ఉండాలి. ఓకే, క్యూబ్స్ అని మరి క్యూబ్ రూట్లు అంటే ఏంటి? ఇందా మీకు చెప్పినట్టుగానే క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎంత? 2. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ ఎంత? 3. సో అలాగే క్యూబ్ రూట్ వాల్యూస్ కూడా మీరు 1 to 15 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి కాక ఇంకేం చేయాలి సార్ మేము? ఇంకేం గుర్తుపెట్టుకోవాలి బేసిక్స్ అంటే మాత్రం ఇంకొక ఇంపార్టెంట్ బేసిక్ ఉంది, అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే బాడ్మాస్ రూల్. మీ అందరూ ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యి ఉంటారు. మనం ఇంటర్లో చూసాం, డిగ్రీలో చూసాం, చాలా చోట్ల చూసాం బాడ్మాస్ రూల్ గురించి. సో ఈ బాడ్మాస్ రూల్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటిదాకా స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ప్రైమ్స్, క్యూబ్ రూట్స్, బాడ్మాస్ వీటికి సంబంధించిన ఆల్రెడీ నేను క్లాసెస్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా ఫస్ట్గా అయితే ఈ క్లాసెస్ చూసినట్లయితే మాత్రం ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మాత్రం ఇప్పటిదాకా నేను చెప్పిన బేసిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. జస్ట్ మీరు అవి ఒక 1 time వాచ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బేసిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఓకే సార్, ఈ బేసిక్స్ అన్నీ అవసరమా, ఇంపార్టెంట్, అసలు ఎక్కడ అడుగుతారు సార్ అంటే కన్ఫామ్గా అడుగుతారు. బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు పక్కన పెడితే ఇందాక మీకు నేను ఒక విషయం చెప్పాను. ఏమని? స్క్వేర్ రూట్ వాల్యూస్ 1 to 30 గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. స్క్వేర్ రూట్ వాల్యూస్ ఓకే, ఎక్కడ వరకు గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను మీకు? 1 to 30. ఓకే, 1 to 30 అనేవి మనం ఎలాగో బై హార్ట్ చేస్తాము, ఎలాగో గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ర్యాండమ్గా 1 to 30 లోపు ఏ నెంబర్ స్క్వేర్ రూట్ అడిగినా చెప్పేస్తాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒకవేళ స్క్వేర్ రూట్స్ అనేవి 30 అబవ్ ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా 37 స్క్వేర్ అడిగాడు, లేదు ఇంకో చోట 84 స్క్వేర్ అడిగాడు, లేదు ఇంకో చోట 67 స్క్వేర్ అడిగాడు, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ వాల్యూస్ ఫర్ బిగ్గర్ నెంబర్స్. ఎలాగో 1 to 30లో మనకు గుర్తుంటాయి కాబట్టి నో ప్రాబ్లం, అక్కడ వరకు అయితే మనకు ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఒకవేళ ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? సో నేను ఈరోజు స్టార్ట్ చేయబోతుంది కూడా అదే కాన్సెప్ట్. హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఫర్ బిగ్గర్ వాల్యూస్. ఇన్ ద సేమ్ వే హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ వాల్యూస్. సో బిగ్గర్ వాల్యూస్ మనకి ఎప్పుడైనా ఇచ్చినా, లేదు మన రిటర్న్ ఎగ్జామ్లో ఏదైనా ఒక సమ్లో మనకి బిగ్గర్ వాల్యూ కనిపించినా దానికి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఈరోజు మీకు స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేను చెప్పే ట్రిక్ అనేది మీకు అర్థమైతే మాత్రం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది 5 secondsలో అయిపోతుంది. అలాగే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇట్స్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 seconds. ఓన్లీ 5 secondsలో మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ స్క్వేర్ రూట్ని, ఈ క్యూబ్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో దీనికన్నా ముందు ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఈ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి కన్నా ముందు మీరు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అదే ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఆ స్క్వేర్ వాల్యూ ఎంత, ఇదైతే ట్రిక్ అయితే నేర్చుకోవాలి. ఇది ఒక్క పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ వాల్యూ ఎంత? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ డిజిట్ ఏదైనా నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 5 ఉంటే దాని యొక్క స్క్వేర్ వాల్యూ ఎలా కనుక్కోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఈ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఏంటండి? 5. దీన్ని స్క్వేర్ వాల్యూ కనుక్కోవడం ఎలాగో నేను చెప్తాను. ఓకే, ముందు లాస్ట్ డిజిట్ ఏంటండి? 5 కదా. లాస్ట్ డిజిట్ ఏంటండి? 5. దాన్ని స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ అంటే ఎంతగా? 5 స్క్వేర్ 25. క్లియర్ కదా. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఎంత అండి? 3. ఓకే, 3కి 1 యాడ్ చేయండి. 3కి 1 యాడ్ చేస్తే ఎంత? 4. ఓకే, నౌ 4 into 3. 4 3s are how much? 12. సో 35 స్క్వేర్ వాల్యూ వచ్చి మనకు 1225 అవుతుంది. ఓకే, ఇంకొక మోడల్ చెప్తుంటాను. 65 స్క్వేర్ వాల్యూ ఎంత? నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఇప్పుడు చెప్తున్న ట్రిక్ అనేది ఏదైనా నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 5 ఉంటే దాని యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఓకే, ముందుగా లాస్ట్ డిజిట్ ఏంటి 5. 5 స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్. 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. వెల్ అండ్ గుడ్ 25. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ నెంబర్ ఉన్న దానికి 1 యాడ్ చేయండి. 6కి 1 యాడ్ చేస్తే ఎంతండి 7. ఓకే, 7 6 హౌ మచ్ 42. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 65 స్క్వేర్ 4225. మీకు అర్థమైంది కదండి. ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైతే హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అండ్ హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్ అని చాలా ఈజీగా అవుతుంది. గుర్తుపెట్టుకుని చాలా ఈజీ ఇది. ఎక్కడైనా మనకి సింప్లిఫికేషన్స్ పార్ట్లో ఎప్పుడైనా ఎక్కడైనా ర్యాండమ్గా 65 స్క్వేర్ కానీ 75 స్క్వేర్ కానీ 85 స్క్వేర్ వాల్యూ కానీ ఇలాంటి ఇస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. గుర్తుంది కదండి. లాస్ట్ డిజిట్ని స్క్వేర్ చేయాలి, ముందున్న డిజిట్కి 1 యాడ్ చేసి ఆ 2 మల్టిప్లై చేయాలి. 3కి 1 యాడ్ చేస్తే 4, 4 3 సార్ 12, 6కి 1 యాడ్ చేస్తే 7, 7 6 సార్ 42. సో ఇలాగా లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఏ నెంబర్కైనా సరే స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ మనం కాసేపు పక్కన పెడితే ఇప్పుడు హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్. హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ చూడండి ఒకసారి. హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మీ ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్పబోయే క్లాస్ అనేది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఉపయోగపడుతుంది. సో ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు బ్యాంక్స్ అయినా ఎస్ఎస్సి అయినా సిఆర్టీ అయినా నో ప్రాబ్లం. ఈ రోజు నుంచి చెప్పే ప్రతి క్లాస్ మీరు వినండి. ఖచ్చితంగా మీరు రాసే రిటర్న్ ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్గా క్వాలిఫై అవుతారు. అదైతే నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఓకే, కమింగ్ టు హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ 30కి అబవ్ ఉంటే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ ఇవన్నీ కూడా 1 to మీకు నేను ఆల్రెడీ చెప్పాను 1 to 30 స్క్వేర్స్ అయితే నేర్చుకోవాలని చెప్పాను. చూడండి 1 to 30 స్క్వేర్స్ నేను ఆల్రెడీ బోర్డు మీద రాశాను. ఈ స్క్వేర్స్ అనేవి మీకు మైండ్లో ఉండాలి, ఆటోమేటిక్గా ఉండాలి. ఒకవేళ బిగ్గర్ నెంబర్స్ ఇస్తే మాత్రం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 మొత్తం అంతా ఇవన్నీ చూస్తే నేను అప్ టు 30 స్క్వేర్ దాకా రాశాను. ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో ఈ స్క్వేర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నా కదా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాగే క్యూబ్స్ అయితే 1 to 15 గుర్తుపెట్టుకోండి. ఇంకా కమింగ్ టు స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ బిగ్గర్ నెంబర్లు ఇస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డ్ కాస్ట్ చూసినట్లయితే మాత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1936. సో 1936 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, విత్ మినిమం టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తుంటాను. స్క్వేర్ రూట్ అయితే ఇలా డినోట్ చేస్తామండి. క్యూబ్ రూట్ అయితే ఫ్రంట్ 3 పెట్టి ఇలా రాస్తాం. స్క్వేర్కి క్యూబ్ రూట్కి ఒక దే డిఫరెన్స్. ఓకే, ఈ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? ముందు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1 to 9 స్క్వేర్స్ అయితే రాసి పెట్టుకోవాలి. 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ వాల్యూ 16. 16లో కూడా ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మాత్రం ఫోకస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నేను రాస్తున్న స్క్వేర్ వాల్యూస్లో యూనిట్ డిజిట్ వాల్యూని మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 5 స్క్వేర్ 25, నెక్స్ట్ 6 స్క్వేర్ 36, నెక్స్ట్ 7 స్క్వేర్ 49, నెక్స్ట్ 8 స్క్వేర్ 64, నెక్స్ట్ 9 స్క్వేర్ 81. ఓకే, ఫస్ట్ స్క్వేర్స్ అయితే రాసి పెట్టుకోలే. జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ప్రిపేర్ వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క చార్ట్ అయితే రాసుకుంటారు, కానీ ఆల్రెడీ వన్స్ మనకి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇది రాయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు అర్థం అవడం కోసం నేను ఇది రాశాను. మీకు వన్స్ ప్రాక్టీస్ అయితే మాత్రం ఇవి రాయక్కర్లేదు, డైరెక్ట్గా మైండ్లో అయితే ఉంటాయి. ఓకే, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 ఇవన్నీ రాసిన తర్వాత జస్ట్ ఫోకస్ ఆన్ లాస్ట్ డిజిట్. ఇంకా చెప్పాలంటే యూనిట్ డిజిట్ మీద మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, 9 ఇదే కదండి వాల్యూ 1936. ఏం వాల్యూ కొనుక్కోమన్నాడు దీనికి? స్క్వేర్ రూట్. జనరల్గా స్క్వేర్ అంటే మీనింగ్ ఎంత అండి? 2 కదా. ఓకే, రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత కామా పెట్టండి. ఎందుకంటే వాడు స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ రిప్రజెంట్స్ 2. సో రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాను. ఇక్కడ వరకు క్లియర్. ఓకే, మీరు ఇక్కడ లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్ ఎంత అండి? 6. మనం రాసుకున్న స్క్వేర్స్లో 6 ఎక్కడెక్కడ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 4 దగ్గర వస్తుంది చూడండి, లాస్ట్ డిజిట్ ఇక్కడ ఎంత? 6. 1 4 దగ్గర వస్తుంది, ఇంకెక్కడ వస్తుందండి? ఇక్కడ. అంటే ఏంటండి? 6. ఇది అర్థమైంది కదండి. ఇంకోసారి చెప్తాను. సో ఎప్పుడైనా ఇచ్చిన వాల్యూని యాస్టీగా రాసుకొని స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి రైట్ సైడ్ అంటే ఇదండి, రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్, స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాను. సో నౌ ఫోకస్ ఆన్ యూనిట్ డిజిట్. అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఎంత అండి? 6. ఇక్కడ మనం రాసుకున్న లిస్ట్లో 6 ఎక్కడెక్కడ వస్తుందంటే 4 స్క్వేర్ 16.
ఎస్ 6 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ 36. సో ఇక్కడ కూడా వస్తుంది, అందుకే ఇక్కడ 4 రాశాను, ఇక్కడ 6 రాశాను, పక్కన పెట్టండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ వాల్యూ అంటే కామాకి బిఫోర్ ఉన్న వాల్యూ ఎంత అండి? ఇది 19. ఈ 19 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది ఒకసారి చూడండి. 19 అనేది 16 దగ్గరలో ఉంది, ఒకసారి చూడండి. అవునా? ఈ 19 అనేది 4 స్క్వేర్ వాల్యూ అంటే 16కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ వాల్యూ ఎంత అండి? 4. ఇక్కడ కూడా 4 వేసుకోండి. ఓకే సార్, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి మనకి. అయితే 1936 అనేది 44 స్క్వేర్ వాల్యూ అయినా అవ్వచ్చు, 46 స్క్వేర్ వాల్యూ అయినా అవ్వచ్చు. బట్ రెండిట్లో ఏది సార్ అంటే, వన్స్ మనకి 2 వాల్యూస్ వచ్చిన తర్వాత 44కి 46కి మిడిల్లో ఉండే నెంబర్ ఎంత అండి? 44కి 46కి ఆబ్వియస్లీ ఎంత? 45 స్క్వేర్, అంతే కదండి. 45 స్క్వేర్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. 45 లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఆ నెంబర్ యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీ జస్ట్ 2 minutes బ్యాకే చెప్పాను. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 5 స్క్వేర్ అంటే ఎంత అండి? ఎలా చేస్తాం? 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 4కి 1 యాడ్ చేయాలి అంటే ఎంత? 5. 5 4 సార్ హౌ మచ్? 20. సో 2025 అంటే ఏంటి? మిడిల్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ? 2025. సో ఆల్రెడీ 1936 అనేది దీనికైనా పైన వస్తుంది, అంతే. ఇక్కడ నెంబర్స్ మనకి ఎలాగో స్టార్ట్ అవుతాయండి, 1 2 3 4 5 6. సో స్మాలర్ నెంబర్స్ ఎప్పుడు కూడా పైన వస్తాయి, బిగ్గర్ నెంబర్స్ ఎప్పుడు కూడా కింద వస్తుంది. జనరల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో 45 స్క్వేర్ వాల్యూ మనకి 2025 అయితే ఆటోమేటిక్గా 1936 అనేది 2025 కన్నా కూడా స్మాలర్ వాల్యూ. సో కన్ఫర్మ్గా పైన వస్తుంది. సో 1936 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అండి? 44. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 4489 దీని స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? యాజ్ యూజువల్గానే 4489. సో స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత కామా. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, కామా పెట్టిన. నెక్స్ట్ ఫోకస్ ఆన్ యూనిట్ డిజిట్, లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ మీద ఫోకస్ అయ్యి. 9 మనకి ఇచ్చిన లిస్ట్లో ఎక్కడెక్కడ వస్తుందండి? చూడండి, 9 3 స్క్వేర్ దగ్గర వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుందండి? 7 స్క్వేర్ దగ్గర 9 వస్తుంది. చూడండి 9. సో ఆటోమేటిక్గా 7. ఓకే, ఒకటి 3 వచ్చింది, ఒకటి 7 వచ్చింది. నా రిమైనింగ్ పార్ట్ మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ కామాకు ముందున్న పార్ట్ వాల్యూ ఎంత అంటే 44. 44 అనేది ఏ స్క్వేర్ వాల్యూ దగ్గరలో ఉంది ఒకసారి చూడండి. 6 స్క్వేర్ 36 దగ్గరగా ఉంది. 7 స్క్వేర్ 49. ఎప్పుడు కూడా మనం చూసుకున్న నెంబర్ అనేది మనం కంపేర్ చేస్తున్న నెంబర్కి అయితే క్రాస్ చేయకూడదు. సో నేను అందుకనే 6ని ప్రిఫర్ చేస్తున్నా. ఒకటి 63, ఇంకోటి 67. ఇక్కడ గుర్తుంది కదండి, ఇక్కడ 44 అనేది 36కి దగ్గర ఉంది, 49కి కూడా దగ్గర ఉంది. కానీ మనం కంపేర్ చేసే వాల్యూని అయితే క్రాస్ చేసి ఉండకూడదు, మనకు కావాల్సిన వాల్యూ. సో అందుకే 36 అనేది ప్రిఫర్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అగైన్ 4489 అనేది అయితే 63 స్క్వేర్ అయినా అవ్వచ్చు, లేదంటే 67 స్క్వేర్ అయినా అవ్వచ్చు. బట్ ఆన్సర్ ఏంటి? సేమ్ యాజ్ యూజువల్గా దీనికి మిడిల్గా ఉండే వాల్యూ ఎంత అండి? ఎప్పుడైనా మనకు 2 నెంబర్లు ఇలాంటి నెంబర్లు 2 వచ్చిన తర్వాత మిడిల్గా ఉండే వాల్యూ ఎప్పుడు కూడా 65. దీనికి 65 స్క్వేర్. ఓకే, 65 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. సో 6కి 1 యాడ్ చేయండి, ఎంత అండి? 7. 6 7 సార్ హౌ మచ్? 42. సో 4225. ఈ వాల్యూ 4225 అయ్యింది. ఇక్కడ వాల్యూ 4225 అయిందంటే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి 4225 అయ్యింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి దీనికి? అంటే ఇక్కడ వచ్చింది వాల్యూ. దీని తర్వాత వచ్చేది ఏంటి? 4226, 4227. అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మనకు కావాల్సిన వాల్యూ కిందే వస్తుంది, 4489. సో ఆబ్వియస్లీ మన స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 67 స్క్వేర్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్. ఇలా కాకుండా స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్తాను నేను మీకు. రెండిట్లో ఏది కన్వీనియంట్గా ఉంటే అది వాడుకోండి. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, ఈ స్క్వేర్ రూట్స్ని ఇంకొక మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనం జనరల్గా 9th క్లాసు 10th క్లాస్లో నేర్చుకున్న మోడలే ఇక్కడ నేను చేసి చూపిస్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. ఓకే, ఇందాక మనం చేసిన ప్రాబ్లంకే ఈ మెథడ్ అప్లై చేద్దాం. 4489. సో ఇచ్చిన నెంబర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీగా అయితే రాసేసాం కదా. ఓకే, నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఇది స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ పైన బార్ పెట్టండి. దీన్నే మీరు లైన్ అనుకోవచ్చు, బార్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో 4489 స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఎంత అండి? 44 కదా. 44 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది చూడండి ఒకసారి. 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే హౌ మచ్ అండి?
36. సో 44 అనేది నాకు 6 స్క్వేర్కి దగ్గరలో ఉంది. ఓకే, ఇక్కడ 6 పెట్టాను నేను. ఓకే, యాజ్ యూజువల్ ఇక్కడ కూడా 6 పెట్టాలి. సో అగైన్ 6 ఆర్ హౌ మచ్ 36. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 44 36. ఓకే, 44లో నుంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ 8. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉందండి మనకి 89 అనేది కదా, 89 యాస్టీకి ఇక్కడ రాసేయండి. ఓకే, ఇక్కడ క్లియర్. ఇంకా చెప్పాలంటే ఈ స్టెప్ అయితే క్లియర్. ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ అర్థమైతే ఈ మోడల్ అయిపోయినట్టే. సో ఫోకస్ ఆన్ ఇప్పుడు చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇక్కడున్న మనకు ఇక్కడ నెంబర్ ఎంత వస్తే ఎంత డబుల్ చేయండి. 6ని డబుల్ చేస్తే హౌ మచ్ అండి 12. అంతే కానీ 6ని డబుల్ చేస్తే 12. ఓకే, ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. వన్స్ మనకి ఇక్కడ ఉన్నదాన్ని డబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టలేను 121. సో ఇక్కడ మనం మల్టిప్లై కూడా అదే చేయాలి. 121 × 121 వాల్యూ ఎంతండి 121. బట్ మనకు కావాల్సిన వాల్యూ ఎంతండి 889. ఓకే, లేదు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పెట్టి చెక్ చేస్తున్నాను 122. సో 122 × 2 అగైన్ 244. ఎస్ 244. నాకు కావాల్సిన వాల్యూ 889 సరిపోలేదు. నెక్స్ట్ 3. సో అగైన్ 123 × 123 సరిపోదు. నెక్స్ట్ అలాగే మీరు పెట్టుకుంటూ ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుంటూ రావాలి. సో ఆటోమేటిక్గా నాకు తెలిసి ఇది డైరెక్ట్గా అయితే మాత్రం 7 దగ్గర అవుతుంది. చూడండి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 7 పెట్టాను. సో 127 × 127 చూసుకోండి ఒకసారి ఖచ్చితంగా. ఎస్ 889 అయితే వచ్చేస్తుంది కన్ఫామ్గా. అయితే 127 × 7 వాల్యూ వచ్చి మనకి 889. ఓకే, రిమైండర్ ఎంతండి 9 - 1 0, 8 - 8 0, 8 - 8 0. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4489? ఇస్ ద ఆన్సర్ ఈజ్ 67 స్క్వేర్ వాల్యూ. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లోనే దేంట్లోనే కొట్టుకోండి. 67 × 67 వాల్యూ వచ్చి మనకి 4489. ఓకే, ఇంకొక మోడల్ చెప్తాను. ఈ మోడల్ చెప్పి స్క్వేర్ రూట్స్ అనేది ఇక్కడితో కంప్లీట్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. ఈ 1296కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డివిజన్ మోడల్లో. సో యాజ్ యూజువల్ ఇచ్చిన నెంబర్ యాస్టీగా రాసేసుకోండి. ఓకే, రాసేసాం. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి అటు స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి స్క్వేర్ అంటే 2. సో దట్స్ వై 2 ప్లేసెస్ పైన బార్ పెట్టాను. ఇది కూడా ఓకే. నెక్స్ట్ వాట్ ఇస్ ద రిమైనింగ్ వాల్యూ అండి 12. 12 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉందండి 3 స్క్వేర్. ఎస్ 3 స్క్వేర్ అంటే 9. మరి 4 స్క్వేర్ అంటే 16. మీకు ఆల్రెడీ చెప్పారు ఎప్పుడు కూడా మన వాల్యూ అనేది క్రాస్ చేసి వెళ్ళకూడదు. సో ఇక్కడ 3 స్క్వేర్ తీసుకుందాం. 3 స్క్వేర్ అంటే ఎంతండి 9. అంతే కదండి. 3 3s are 9. ఓకే, 12 - 9 అంటే ఎంతండి 3. సో ఇక్కడ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ మనకి మిగిలిన నెంబర్ అంతా కూడా యాస్టీగా అయితే ఇక్కడ రాయాలి 396. ఇక్కడ వరకు స్టెప్ 1 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ స్టెప్ 2? దీన్ని మనం ఏం చేయమని చెప్పాను మీకు డబల్ చేయమని చెప్పాను. 3ని డబల్ చేస్తే హౌ మచ్ అండి 6. ఓకే, ఇందా చెప్పినట్టుగానే ఫస్ట్ ఎంత పెట్టి చూడాలి. ఇక్కడ 1 పెట్టాలి. ఇక్కడ 1 పెడితే ఇక్కడ కూడా 1 పెడతాం. 61 × 1 61. మనకు కావాల్సింది ఎంత 396. సో సరిపోలేదు. అగైన్ ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ 2 పెడితే ఇక్కడ కూడా ఎంత పెట్టాలండి 2. 62 × 2 ఎంత సరిపోదు. ఓకే, నెక్స్ట్ 63 × 3. ఇప్పుడు కూడా మనకి 396 వాల్యూ వచ్చేదా చూడాలి. ఓకే, సరిపోవట్లేదు. మనం ఇప్పుడు 66 × 6 చేసి చూద్దాం. 6 6 are హౌ మచ్ అండి 36. ఓకే, అగైన్ 6 6 are 36. 36 + 3 39. చూడండి 66 × 6 వాల్యూ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీని వాల్యూ ఎంత 396. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఆల్ వాల్యూస్ ఆర్ 0. సో దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 వాల్యూ ఎంత అండి 36. సో అర్థమైంది కండి. నేను యాక్చువల్లీ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం 2 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్ ఇందాక మేము చెప్పినట్టుగానే, సెకండ్ మెథడ్ అయితే ఈ డివిజన్ మెథడ్. సో ఈ రెండిట్లో ఏ మెథడ్ ప్రిఫరబుల్ సార్ అంటే మాత్రం నా వరకు అయితే మాత్రం నేను దీనికి ముందు చెప్పిన మెథడ్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా మీరు తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి. మీరు ఎంత తక్కువ టైంలో ఆన్సర్ చేస్తే మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. సో ప్రిఫర్ ఫస్ట్ మెథడ్. లేదు మీకు ఇంకా మీ చాయిస్కి వదిలేమంటే మాత్రం నేను మీ రెండిట్లో మీకు ఏ మెథడ్ ఈజీగా కన్వీనియంట్గా ఉంటే మాత్రం మీరు ఆ మెథడ్ ప్రిఫర్ చేయండి. క్లియర్. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు దాకా మనం హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ చూసాం కదా. ఇంకొకటి హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ చూద్దాం. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ చూద్దాం. ఓకే, హౌ టు ఫైండ్
క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 15 క్యూబ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు క్యూబ్స్ గుర్తుపెట్టుకుంటే క్యూబ్ రూట్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. అలాగే స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటే స్క్వేర్ రూట్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఓకే, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్ ఆర్ ఎనీ నెంబర్. ఏ నెంబర్కైనా బిగ్గర్ నెంబర్కైనా క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా. ఇందాక అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే క్యూబ్ వాల్యూస్ ఇక్కడ రాసి పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729. ఓకే, సేమ్ మనం ఇందాక స్క్వేర్ రూట్స్కి ఫస్ట్ మెథడ్ మాట్లాడుకుని గుర్తుందో అప్పుడు ఇక్కడ అన్నీ కూడా మనం స్క్వేర్స్ రాసాం, గుర్తుందో లేదో. సో ఇప్పుడు క్యూబ్ రూట్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఇక్కడ నేను రాసిన వాల్యూస్ అన్నీ కూడా క్యూబ్కి సంబంధించిన వాల్యూస్. 1 క్యూబ్ అంటే 1, క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729. సో 10 క్యూబ్ అంటే 1000. అది రాయాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు ఇది రాసిన తర్వాత చెప్పాను కదండి, స్టార్టింగ్ మీకు అలవాటు అయ్యేదాకా ఈ వాల్యూస్ రాయండి, తర్వాత రాయక్కలేదు. ఎందుకంటే డైరెక్ట్గా మీకు 8 క్యూబ్ అన్నా 9 క్యూబ్ అన్నా 7 క్యూబ్ అన్నా మైండ్లోకి వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఎవరైనా నేర్చుకుంటే మాత్రం వాళ్ళ కోసం మాత్రం ఈ పార్ట్ రాస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఏమైతే ఇదంతా మీరు రాయకూడదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్కి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకొని దానికి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక మీకు స్క్వేర్ రూట్కి మెథడ్ అని చెప్పాను కదండి, ఇక్కడ కూడా ఆ మెథడ్ అని యూస్ చేస్తుంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని యాస్టీగా అయితే రాస్తున్నాను చూడండి. ఓకే, స్క్వేర్ రూట్లో అయితే మనం అక్కడ చేసినది ఏంటంటే కాన్సెప్ట్. సో అది స్క్వేర్ కాబట్టి 2. సో రైట్ సైడ్ నుంచి కూడా 2 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాం. ఎక్కడిది స్క్వేర్ రూట్ కాన్సెప్ట్లో. బట్ నేను ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే క్యూబ్ రూట్. సో యాజ్ యూజువల్గానే క్యూబ్ అంటే వాల్యూ ఎంత అండి 3. సో 3 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాలి. స్క్వేర్ రూట్ అయితే 2 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాలి, క్యూబ్ రూట్ అయితే 3 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాలి, అది కూడా రైట్ సైడ్ నుంచి. సో ఇక్కడ వరకు క్లియర్. ఒక్కసారి స్క్వేర్ రూట్లో మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారండి, సో యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్ యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయండి. 4 అనేది ఇక్కడ ఏ నెంబర్ దగ్గర వస్తుంది ఒకసారి చూడండి. ఏ క్యూబ్ వాల్యూ దగ్గర 4 వస్తుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ కూడా మీరు జస్ట్ ఫోకస్ ఆన్ యూనిట్ డిజిట్స్ ఓన్లీ. స్క్వేర్ రూట్లో అయితే మీరు ఎలాగైతే ఆల్ స్క్వేర్ వాల్యూస్కి యూనిట్ డిజిట్ని ఎలాగైతే కన్సిడర్ చేశారో క్యూబ్ వాల్యూస్కి కూడా మీరు ఓన్లీ యూనిట్ డిజిట్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. క్లియర్? నెక్స్ట్, సో ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్ ఎంత అండి 4. అక్కడ ఏ క్యూబ్ వాల్యూకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది ఒకసారి చూడండి. 4 క్యూబ్ వాల్యూ ఎగ్జాక్ట్గా వస్తుంది చూడండి. 4 క్యూబ్ వాల్యూ 64. ఇక్కడ యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత 4. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత 4. సో మనం 4 కాబట్టి 4 క్యూబ్ వాల్యూ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, సో రిమైనింగ్ వాల్యూ అనేది స్క్వేర్ రూట్లో అనుకోండి ఏ స్క్వేర్కి దగ్గర ఉందో చూస్తున్నాం. బట్ మనం క్యూబ్ రూట్ కాబట్టి 13 అనేది ఏ క్యూబ్కి దగ్గర ఉందో వస్తుంది చూడండి. 2 క్యూబ్కి దగ్గర ఉంచండి. మళ్ళీ 3 క్యూబ్ కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్తున్న ప్రతిసారి కూడా క్రాస్ చేయకూడదు. మన నెంబర్ ఈ నెంబర్ అనేది ఎప్పుడు కూడా బిగ్గర్ అవ్వకూడదు ఈ నెంబర్ కన్నా కూడా. సో దేని దగ్గరలో ఉందండి 2 క్యూబ్ అంటే 8 దగ్గరలో ఉంది. సో 8 వాల్యూ ఎంత 2. ఓకే, 24 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 13,824. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి క్యాలిక్యులేటర్లో కొట్టుకోండి. 24 క్యూబ్ అంటే ఏంటండి 24 సో 24 క్యూబ్ వాల్యూ వచ్చి మనకి 13,824. స్క్వేర్ రూట్కి క్యూబ్ రూట్కి ఒక డిఫరెన్స్ చెప్తాను. మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మనం జనరల్గా ఎస్పెషల్లీ థర్డ్ స్టెప్లో మనం 2 వాల్యూస్ వచ్చేవి, లైక్ 33 స్క్వేర్ కానీ 37 స్క్వేర్ కానీ ఇలా 2 వాల్యూస్ వచ్చేవి. ఇలా వచ్చిన తర్వాత మిడిల్లో మనం 35 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ కదా? బట్ కమింగ్ టు క్యూబ్ రూట్స్కి అయితే మాత్రం సింగిల్ వాల్యూ వస్తుంది, ఆ సింగిల్ వాల్యూయే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, దాని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాత్రం క్యూబ్ రూట్ ఆఫ్ 68,921 దీని వాల్యూ అంతా చెప్పేకండి. మళ్ళీ ఇంకొకసారి క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇచ్చిన క్యూబ్స్ అన్ని కూడా రాసుకోవాలి, అప్ టు 9 దాకా రాసుకోవాలి. ఆ తర్వాత జస్ట్ యూనిట్ డిజిట్ల మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా అయితే రాసుకోండి 68,921. సో క్యూబ్ రూట్ అంటే 3 వాల్యూ, రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాలి.
క్లియర్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ యూనిట్ డిజిట్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అండి? 1. మీకు క్యూబ్స్లో తీసుకుంటే 1 అనేది ఎక్కడ వస్తుంది చూడండి, ఒక్క చోట వస్తుంది చూడండి. 1 క్యూబ్ అంటే 1. సో 1 పెట్టాను నేను. క్లియర్ ఇక్కడ వరకు కూడా. నెక్స్ట్ వన్, ఇంక రిమైనింగ్ వాల్యూ ఎంత అండి? 68. ఈ 68 అనేది ఏ క్యూబ్ వాల్యూ దగ్గర కొంచెం చూడండి ఒకసారి. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. దేన్ని ప్రిఫర్ చేస్తారు? మీకు ఎంత చెప్పా కదా, నెంబర్ ఎప్పుడు క్రాస్ చేయకూడదు. సో ఇది కాదు మీరు ప్రిఫర్ చేయాల్సింది 4 క్యూబ్. సో 4 41. సో 41 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 68,921. సో ఈ విధంగా అయితే మనం క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ వేరే చోట్ల ఎక్కడ మెథడ్స్ ఉన్నా కూడా దానికన్నా కూడా ఈ మెథడ్ అయితే మీకు ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో మీకు ఇక్కడ టైం వేస్ట్ అని చెప్పి మాత్రం మీరు అనుకోకండి. అలవాటు అయ్యేదాకా మాత్రమే ఇది రాసుకుంటాం బోర్డు మీద కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎక్కడైనా సరే ఇది మాత్రం రాసుకుంటాం. తర్వాత నుంచి అయితే ఈ స్టెప్ అయితే స్కిప్ చేస్తాం, డైరెక్ట్గా వాల్యూ పెట్టేస్తాం, డైరెక్ట్గా పెడతాం వాల్యూ మనం. సో బిలీవ్ మీ, సో దిస్ ఈజ్ ద టుడేస్ క్లాస్. నా నెక్స్ట్ క్లాస్లో మీకు డైరెక్ట్గా ఇప్పటివరకు ఇది బేసిక్స్ అయితే అయిపోయినాయి కదా, బేసిక్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. నేను ఇంతవరకు చెప్పిన బేసిక్స్ అయితే మాత్రం ఇంకొకసారి నా ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ ఉన్న అయితే మాత్రం చెక్ చేసుకోవచ్చు. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ప్రైమ్స్ 1 to 100 రాశాను. నెక్స్ట్ బాడ్మెస్ రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డౌట్స్ ఉన్న అయితే ఆ వీడియోస్ రిఫర్ చేయండి. సో నా నెక్స్ట్ క్లాస్ అయితే నేను డైరెక్ట్గా చాప్టర్ స్టార్ట్ చేస్తుంటాను. ఇక్కడితో బేసిక్స్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.